లోకజనులైన వార్లరా, ఈ ఉదయకాలమున మీ అందరికీ నా శుభాశిస్సులు, శుభోదయములు. దేవుడు మిమ్మలను, మీ కుటుంబ సభ్యులను ఆశీర్వదించాలని నిండు మనసుతో నేను కోరుకుంటూ ప్రార్థన చేస్తున్నాను. లోకజనులైన వాళ్ళరా, ఈ లోకాన్ని సృష్టించింది ఒకే ఒక్క దేవుడు. ఈ లోకంలో జీవిస్తున్న సర్వమానవాళిని కూడా సృష్టించింది ఆ దేవుడే. అవును, ఈ లోకంలో కొంతమంది నరుల చేత దేవతలుగాను దేవుళ్ళుగాను పిలువబడుతున్న వారు అందరూ కూడా దేవుళ్ళు దేవతలుగా ఉన్నారు అంటే ఉన్నారు. కానీ నేను మాట్లాడేది ఏ దేవుళ్ళు దేవతల గురించి అంటే, కొంతమంది మనుషులైన వాళ్ళు వాళ్ళ మంచితనం వల్ల కానీ వారికున్న కొన్ని అద్భుత శక్తుల వల్ల కానీ సాటి నరుల చేత దేవతలుగాను దేవుళ్ళుగాను పిలువబడ్డారు. వాళ్ళ గురించి నేను చెప్పటం లేదు, ఎందుకంటే వాళ్ళు కూడా సాటి నరులే. ఈ భూలోకంలో నరులుగా పుట్టిన వాళ్ళే, వాళ్ళు నరులు మాత్రమే. నేను మాట్లాడుతుంది ఆ దేవుళ్ళు దేవతల గురించి కాదు. నరులుగా పుట్టి దేవతలుగా దేవుళ్ళుగా పిలువబడుతున్న వారి గురించి కాదు. మరి కొంతమంది దేవతలు దేవుళ్ళు ఉన్నారు. వాళ్ళు వారి వారి లోకాలలో వారి జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. ఈ లోకాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడే ఆ దేవతలను దేవుళ్ళను కూడా సృష్టించాడు. వారికి కూడా దేవుడిగా ఉండి వారిని కూడా ఏలుతూ పాలిస్తూ ఉన్నాడు. వాళ్ళకి కూడా న్యాయ తీర్పు తీరుస్తూ ఉన్నాడు. ఆయా దేవతలు దేవుళ్ళు ఉండారు, కానీ వాళ్ళకు అద్భుత కార్యాలు చేయు శక్తిని సృష్టికర్త అయిన దేవుడు ఇచ్చాడు. కనుకనే వాళ్ళు దేవతలుగాను దేవుళ్ళుగాను పిలువబడుతున్నారు. అంతేగాని వాళ్ళలో ఎవరు కూడా సృష్టికర్తలు కానే కాదు. ఈ లోకాన్ని ఆయా దేవతలు దేవుళ్ళు సృష్టించలేదు. వారి నోటి మాట ద్వారా కానీ మరి ఏ విధంగానైనా కానీ వారు ఈ లోకాన్ని సృష్టించలేదు. ఇంకా ఏ నరులైతే ఆయా దేవతలను దేవుళ్ళను దేవుళ్ళుగాను దేవతలుగాను పూజిస్తూ ఆరాధిస్తూ ఉన్నారు, ఆ నరుల చేత కూడా ఆ నరులను కూడా ఆయా దేవతలు దేవుళ్ళు సృష్టించలేదు అని నేను మీకు చెప్తున్నాను. ఈ లోకాన్ని సృష్టించింది ఒకే ఒక్క దేవుడు. ఈ లోకంలో జీవిస్తున్న సర్వమానవాళిని కూడా సృష్టించింది ఆ దేవుడే అని నేను మీకు చెప్తున్నాను. లోకజనులైన వాళ్ళరా, అందుకే మిమ్మల్ని అందరినీ సృష్టించిన సృష్టికర్త ఒక్కడే. ఆ దేవుడే మిమ్మల్ని అందరినీ సృష్టించాడు. ఆ దేవుడు మిమ్మల్ని ఎందుకు సృష్టించాడు అంటే, తన ఆనందం కోసమే సృష్టించుకున్నాడు. తన కోసమే సృష్టించుకున్నాడు అంటే తన కోసం మీరు జీవించడానికి మాత్రమే మిమ్మల్ని సృష్టించుకున్నాడు. తన ఆనందంగా మీరు తనను ఆనందపరచడానికి మాత్రమే మిమ్మల్ని సృష్టించుకున్నాడు అని నేను మీకు చెప్తున్నాను. మిమ్మల్ని దేవుడు సృష్టించింది మీకోసం మాత్రము కానే కాదు. మీరు ఆనందంగా జీవించడానికి మాత్రము కానే కాదు. మీరు దేవుని కోసం జీవించడానికి మాత్రమే మీరు సృష్టించబడ్డవారు. దేవుణ్ణి ఎలాగ ఆనందపరచాలో అలాగ ఆనందపరచడానికి మాత్రమే మీరు సృష్టించబడ్డారు. దేవుడు అందుకోసం మాత్రమే మిమ్మల్ని సృష్టించాడు అని నేను మీకు చెప్తున్నాను. అది ఎలాగో అంటే, తల్లిదండ్రులైన వాళ్ళ సంతానాన్ని కనేది కేవలము వారి కోసం మాత్రమే సంతానాన్ని కంటారు. అలాగే వారి ఆనందం కోసం మాత్రమే సంతానాన్ని కంటారు. అంతేగాని సంతానం ఆనందం కోసము వారు కన్నారు. అలాగే దేవుడు కూడా కేవలము తన ఆనందం కోసమే నరులైన వారిని సృష్టించాడు. నరులైన వారిని మాత్రమే కాదు, తన సర్వ సృష్టిలో జీవిస్తున్న సర్వ లోకాలలో జీవిస్తున్న ఎన్ని లోకాలలో అయితే దేవుళ్ళు దేవతలు నరులైన వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ దేవుడు సృష్టించింది తన ఆనందం కోసమే, తన సంతోషం కోసమే సృష్టించాడు. అలాగే ఈ భూలోకంలో జీవిస్తున్న సర్వ మానవాళిని కూడా దేవుడు తన కోసమే, తన ఆనందం కోసమే సృష్టించాడు అని నేను మీకు చెప్తున్నాను. కనుక మీ సృష్టికర్త అయిన దేవుడు ఒక్కడే. ఈ లోకాన్ని సృష్టించింది ఒకే ఒక్క దేవుడు. అంతేగాని ఈ లోకంలో ఉన్న ప్రపంచ దేశాలలో ఆయా కొంతమంది నరులైన వాళ్ళు
దేవతలుగాను దేవుళ్ళుగాను పూజిస్తూ ఉన్నారు కొందరిని. వాళ్ళలో ఎవరు కూడా సృష్టికర్తలు కారు, నరులను సృష్టించలేదు. ఆ దేవుడు సృష్టించిన దేవతలు దేవుళ్ళే ఈ భూలోకానికి వచ్చి కొంతమందికి తమ దర్శన భాగ్యాలను కల్పించి వారిని సన్మార్గంలో నడుపుతూ ఉన్నారు అని నేను మీకు చెప్తున్నాను. ఇదంతా కూడా సృష్టికర్త అయిన దేవుని ప్రణాళికే, దేవుని చిత్తమే అని నేను మీకు చెప్తున్నాను. మరి సృష్టికర్త అయిన దేవుడు ఈ లోకంలో జీవిస్తున్న సర్వ మానవాళిని సృష్టించిన తర్వాత వాళ్ళకి మేలుకరమైన శరీరాన్ని ఇచ్చాడు. మరి భూలోకనరులైన వారికి దేవుడు ఎలాంటి శరీరాన్ని ఇచ్చాడంటే వాళ్ళకి మేలుకరమైన శరీరాన్ని ఇచ్చాడు. ఒకవేళ ఈ లోకంలో ఉన్న దేవతలు దేవుళ్ళు అందరూ కలిసి ఈ లోకాన్ని సృష్టించి ఉంటే, వారిలో ఏ ఒక్కరైనా సృష్టించి ఉంటే మిగతా దేవుళ్ళు దేవతలు కూడా వాళ్ళ ఈ భూలోకంలో జీవిస్తున్న నరులను తమ జనులుగా తన నరులుగా మార్చుకోవటానికి ఆయా దేవతల మీద దేవుళ్ళ మీద యుద్ధాలు చేస్తూ ఉంటారు నిరంతరము కూడా. ఈ భూలోక జనులైన వారికి రోగాలను వ్యాధులను కలగజేస్తూ ఉంటారు. ఇంకా ఈ లోకంలో విపత్తులను సృష్టిస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ ఆధిపత్యం కోసము ఈ లోకాన్ని వారి వశం చేసుకోవటానికి మిగతా దేవతల దేవుళ్ళను ఓడించి వారి ప్రభావం లేకుండా చేయటానికి యుద్ధాలు చేస్తూ ఉంటారు ఆయా దేవతలతోనూ దేవుళ్ళతోనూ. అందుకే వాళ్ళకి లోకాన్ని సృష్టించే అధికారము లేదు, లోకాన్ని సృష్టించే శక్తి లేదు, లోకాన్ని సృష్టించే అధికారం కూడా లేదు. అందుకే ఈ లోకం మీద విపత్తులను సృష్టించలేరు ఆయా దేవతలు దేవుళ్ళు అందరూ కూడా. ఈ లోకంలో జీవిస్తున్న నరులైన వాళ్ళకి రోగాలను వ్యాధులను ఇవ్వలేరు, వారికి ఆ శక్తి లేదు కనుక. సృష్టికర్త ఒక్కడే దేవుడు. ఆ దేవుడే ఈ లోకాన్ని సృష్టించాడు. ఆ దేవుడే ఈ లోకంలో జీవిస్తున్న సర్వ మానవాళిని కూడా సృష్టించాడు. ఆ దేవుడే నరులైన వాళ్ళు తప్పుదో పట్టించినప్పుడు వారికి రోగాలను వ్యాధులను కలగజేస్తూ ఉంటాడు. ఇంకా వారి సన్మార్గంలో జీవిస్తున్నప్పుడు వారిని ఆశీర్వదిస్తూ ఉంటాడు, వారిని శరీరాలకు ఎలాంటి రోగాలను వ్యాధులను ఇవ్వకుండా అని నేను మీకు చెప్తున్నాను. మరి మీ అందరి ముందు నిరూపించాలి కనుక సృష్టికర్త అయిన దేవుడు ఒక్కడే అని నేను మీ ముందు నిరూపించడానికి ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను. మిమ్మల్ని సృష్టించిన మీ సృష్టికర్త అయిన దేవుడు ఒక్కడే. ఆ దేవుడు మిమ్మల్ని ఎలాగ సృష్టించాడు అంటే, దేవుడే తన 2 చేతులను మీ తల్లి గర్భంలో పెట్టి, మీ గర్భ సంచిలో పెట్టి, మీ తల్లి తీసుకున్న ఆహారాన్ని మాంసకణాలుగా మార్చి, ఆ మాంసకణాలను మీ తల్లి గర్భంలోకి చేర్చి, తన 2 చేతులతో ఆ మాంసకణాలను తీసుకొని తనకొండ అద్భుత శక్తితో మిమ్మల్ని తయారు చేశాడు, మిమ్మల్ని సృష్టించాడు, తన అరచేతులలో చెక్కుకున్నాడు. మరి ఎలాగ చెక్కుకున్నాడు అంటే మిమ్మల్ని మీ తల్లిదండ్రుల రూపురేఖలతోనే సృష్టించాడు, చెక్కాడు. అవును, మీ తల్లిదండ్రుల రూపురేఖలు అనేవి మీ నడినెత్తి నుంచి మీ తల వెంట్రుకల నుంచి మీ అరికాలి వరకు ఉంటాయి. అవి చూసుకోండి, మీ తల్లిదండ్రుల రూపురేఖలు మీ శరీరంలో ఏమేమి ఉన్నాయో అని నేను మీకు చెప్తున్నాను. మరి దేవుడు వారి రూపురేఖలతోనే మిమ్మల్ని ఎందుకు సృష్టించాడు అంటే, మిమ్మలను వారికి తన తరపున కానుకగా ఇవ్వడానికే సృష్టించాడు. దేవుడు మిమ్మల్ని సృష్టించింది మీకోసం మాత్రము కానే కాదు, మీకోసం మీరు జీవించడానికి మాత్రము కానే కాదు, మిమ్మలను తన జనులైన మీ తల్లిదండ్రులకు బహుమానంగా ఇవ్వడానికి మాత్రమే సృష్టించాడు. అందుకే వారిద్దరి రూపురేఖలతోనే దేవుడు మిమ్మల్ని సృష్టించాడు. మిమ్మల్ని వారికి బహుమానంగా ఇచ్చాడు. మరి ఎందుకు బహుమానంగా ఇచ్చాడు అంటే, మీ తల్లిదండ్రులైన వాళ్ళు దేవునికి ప్రియమైన నరులు గనక దేవుడు తన పరలోక రాజ్యంలో తన సింహాసనం మీద ఆసీనుడై ఉండి భూలోకంలో జీవిస్తున్న మీ తల్లిదండ్రులైన వాళ్ళు ఒకరి మీద ఒకరు చూపించుకునే ప్రేమకు ముగ్ధుడయ్యి తన తరపున బహుమానము ఇవ్వాలి అని కోరుకొని తన తరపున బహుమానంగా మిమ్మల్ని తయారు చేసి వారి రూపురేఖలతోనే వారికి తన తరపున బహుమానంగా ఇచ్చాడు అని నేను మీకు చెప్తున్నాను. దేవుని జనులైన వార్లారా, లోక జనులైన వార్లారా. లోక జనులైన వార్లారా అంటే లోక సంబంధులని వారు కాదు, లోకంలో జీవిస్తున్న వారు అని అర్థము. నేను మరలా చెప్తున్నాను, లోక
లోక జనులారా అని ఎందుకు పిలుస్తున్నానంటే లోక సంబంధులుగా లోకం కోసం జీవించే వారులారా అని మాత్రము కానే కాదు దాని అర్థము. లోకజనులైన వార్లారా అంటే లోకంలో జీవిస్తున్న సమస్త జనులారా అనే అర్థము అని నేను మీకు చెప్తున్నాను. మరి ఈ లోకాన్ని సృష్టించింది ఒకే ఒక్క దేవుడు గనక ఆ దేవుడే సృష్టికర్త అని మీరందరూ కూడా ఆ దేవుని ప్రజలే అని నిరూపించడానికి ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను. మిమ్మల్ని సృష్టించిన మీ సృష్టికర్త అయిన దేవుడు మీ మెదడుని ఎందుకు ఇచ్చాడంటే మీకు మేలుకరమైన మెదడునే ఇచ్చాడు. మీ మెదడుకంటూ సొంత జ్ఞానాన్ని ఇవ్వలేదు. మీ మెదడుకంటూ పాప జ్ఞానాన్ని అసలే ఇవ్వలేదు. మీ మెదడుకంటూ కోపోద్రేకాల గురించి ఆలోచించే శక్తిని ఇవ్వలేదు. ఎందుకంటే పూర్తిగా దేవుడు మీ మెదడుని మీ యాదలో ఉంచాడు. మీ మెదడు తనకే తాను పగలు ప్రతీకారాల గురించి, కోపోద్రేకాల గురించి, ఈర్ష్య దోషాల గురించి, హెచ్చించుకున్న తత్వం గురించి ఆలోచించదు. అలాంటి జ్ఞానము మీ మెదడుకి దేవుడు ఇవ్వలేదు. మీకు మేలుకరమైన మెదడునే ఇచ్చాడు అని నేను మీకు చెప్తున్నాను. ఇంకా దేవుడు మీ శరీరాలకు ఆకలి, దప్పిక, నిద్ర, కామం అనే అవసరతలను ఇచ్చాడు. వాటన్నిటికీ కూడా వాటి హద్దులను ఇచ్చాడు. అవన్నీ కూడా వాటి హద్దుల్లోనే ఉంటాయి. ఏ అవసరతను కూడా దేవుడు ఎక్కువగా ఇవ్వలేదు. ఏ అవసరతను కూడా దేవుడు తక్కువగా ఇవ్వలేదు. ప్రతి అవసరతకు వాటి హద్దులను నియమించాడు. అవన్నీ కూడా వాటి హద్దుల్లో ఉంటే మీకు కలుగుతాయి అని నేను మీకు చెప్తున్నాను. ఇంకా మీ శరీరాలకు కోరికలను, ఫీలింగ్స్ని ఇవ్వలేదు. దేనికి ఇవ్వలేదంటే దేవుడు మీ శరీరాలకు ఇచ్చిన ఆకలి, దప్పిక, నిద్ర, కామం అనే అవసరతలను మీకే మీరు కోరుకుంటూ వేటితో తీర్చుకోవాలి, ఎవరితో తీర్చుకోవాలి అని మీకే మీరు కోరుకుంటూ, మీకే మీరు ఆలోచిస్తూ మీ కోరికలుగా ఉండాలని, మీ ఆలోచనగా ఉండాలని దేవుడు మీ శరీరాలకు కోరికలను, ఫీలింగ్స్ని ఇవ్వలేదు. మీకే మీరు ఫీల్ అవుతూ వాటిని తీర్చుకోవాలని నిర్ణయించాడు. అందుకే కోరికలు, ఫీలింగ్స్ అనేవి మీ శరీరానికి లేవు అని నేను మీకు చెప్తున్నాను. ఇంకా మీరు సమయ సందర్భానుసారంగా మీ కుటుంబ సభ్యులతో కానీ, మీ ఇరుగు పొరుగు వారితో కానీ కొన్నిసార్లు ప్రేమాప్యాయతలకు గురవుతూ ఉంటారు. వాళ్ళు మాట్లాడే మాటలను బట్టి కానీ, వారు చూపించే ప్రేమను బట్టి కానీ, వారు చూసే చూపును బట్టి కానీ మీ ఎదుటి వాళ్ళు అలాంటి సమయంలో మీరు ప్రేమ ఫీలింగ్స్ కలిగి ఉంటే మీకే మీరు ప్రేమ గురించి ఆలోచిస్తేనే అవన్నీ కూడా మీ ఫీలింగ్స్గా ఉంటాయి. మీకు వచ్చే ఆలోచనలు మీకే మీరు ఆలోచిస్తేనే, మీ మెదడుని మీరు ఉపయోగించుకుంటూ ప్రేమ గురించి ఆలోచిస్తేనే అవన్నీ మీ ప్రేమ ఆలోచనగానే ఉంటాయి. మరి మీరు ఆలోచించకుండా మీ తలలో ప్రేమ గురించి ఆలోచన వింటున్నారంటే అవన్నీ మీవి కానే కాదు అని నేను మీకు చెబుతున్నాను. ఇంకా మీరు మీ కుటుంబ సభ్యులతో కానీ, మీ ఇరుగు పొరుగు వారితో కానీ కలిసి జీవిస్తున్నప్పుడు వాళ్ళు కోపోద్రేకాలకు గురయ్యి మిమ్మల్ని అన్నప్పుడు, మీ మీదకి దాడి చేయడానికి వచ్చినప్పుడు, మిమ్మల్ని అవమానించినప్పుడు మీ మెదడు వారి గురించి నెగిటివ్గా ఆలోచిస్తూ, వారి గురించి కోపోద్రేకాలు కలిగి ఉండి కోపంతో గుండా ఆలోచనలను ఆలోచించిద్దా అంటే మెదడు అనేది ఎలాంటి రియాక్షన్ ఉండదు. ఎందుకంటే మీ కుటుంబ సభ్యులు కానీ, మీ ఇరుగు పొరుగు వారు కానీ మీకు వ్యతిరేకంగా, మీకు ఇష్టం లేని రీతిగా కోపపడినప్పుడు, మిమ్మల్ని దూషించినప్పుడు, మిమ్మల్ని అవమానించినప్పుడు, మీ గురించి వ్యతిరేకంగా నెగిటివ్గా మాట్లాడినప్పుడు మీ మెదడు తనకే తాను సొంతగా ఏమీ ఆలోచించదు. కోపోద్రేకాల గురించి ఆలోచించదు. పగలు ప్రతీకారం గురించి ఆలోచించదు. వారి ఈర్ష్య దోషాల గురించి ఆలోచించదు. మరి అప్పుడు మీరు ఏమనుకుంటారంటే మమ్మల్ని దూషించినప్పుడు మా కుటుంబ సభ్యులు, మా ఇరుగు పొరుగు వాళ్ళు మమ్మల్ని దూషిస్తూ ఉన్నారు, అన్యాయంగా అవమానిస్తూ ఉన్నారు, హేళన చేస్తూ ఉంటున్నారు, కోపోద్రేకాలు పడుతున్నారు మా మీద అని అనుకున్నప్పుడు మాకు అవే గుర్తొస్తున్నాయి. వాళ్ళ మీదే మాకు కోపోద్రేకాలు వస్తున్నాయి, కోపంతో ఉండే ఆలోచనలు వస్తున్నాయి, ఈర్ష్యతో ఉండే ఆలోచనలు వస్తున్నాయి, వాళ్ళంటే మాకు పడటం లేదు, అలాంటి ఆలోచనలు వస్తున్నాయి అని అనుకుంటూ ఉంటారు. అలాంటి వారితో ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. మీరు మీ తలలో వింటున్న ఆలోచనలన్నీ కూడా కోపానికి సంబంధించిన ఆలోచనలు, పగలు ప్రతీకారాలకు సంబంధించిన ఆలోచనలు, ఈర్ష్య దోషాలకు సంబంధించిన ఆలోచనలు అన్నీ కూడా మీ మెదడు ఆలోచించదు. దేనికి అంటే మీ మెదడికంటూ సొంత జ్ఞానము లేదు కనుక. అవును, మీ మెదడికంటూ సొంత జ్ఞానాన్ని దేవుడు ఇవ్వలేదు. మరి మీ తలలో వింటున్న ఆలోచనలన్నీ మీరు ఆలోచిస్తున్నారా అంటే మీరు కూడా ఆలోచించరు. ఎందుకంటే మీకే మీరు ఆలోచిస్తేనే
అవి మీ ఆలోచనగా ఉంటాయి. మీకే మీరు ఆలోచించటం లేదు కనుక ఆ ఆలోచనలన్నీ కూడా మీవి కానే కాదు అని నేను మీకు చెప్తున్నాను లోకజనులైన వార్లరా. మరి ఆ ఆలోచనలను మీరు ఆలోచించకుండా మీ మెదడు ఆలోచించదు. మరి మీకు తలలో వింటున్న ఆలోచనలన్నీ ఎవరివి అంటే ఈ లోకాన్ని మీద అధికారాన్ని కలిగి ఉండ లోకాధికారి అయిన లూసిఫర్వి. ఆ లూసిఫర్ ఏం చేసిందంటే మీరు మీ కుటుంబ సభ్యులతో కానీ మీ కుటుంబ సభ్యులైన వాళ్ళు మిమ్మలను దూషించినప్పుడు, అవమానించినప్పుడు, హేళన చేసినప్పుడు, మీ మీదకి దాడి చేయడానికి వచ్చినప్పుడు అదేం చేసిందంటే లోకాధికారి అయిన లూసిఫర్ అయిన సాతాను అది కోపోద్రేకాలు కలిగి ఉండి, ఈశ్వర దోషాలను కలిగి ఉండి, పగలు ప్రతీకారాన్ని కలిగి ఉండి, మిమ్మల్ని దూషించే వారినే తనను దూషించినట్టుగా అనుకొని వారి మీద కోపోద్రేకాలతో ఉంటుంది, ఈర్ష్య దోషాలతోనే ఉంటుంది, పగలు ప్రతీకారాలను పెంచుకుంటూ ఉంటుంది, నెగిటివ్ జ్ఞానంతోనే ఉంటుంది, నెగిటివ్ తత్వంతోనే ఉంటుంది, నెగిటివ్ మనస్తత్వంతోనే ఉంటుంది. దాని నెగిటివ్ ఆలోచనలన్నిటినీ కూడా, దాని నెగిటివ్ జ్ఞానాన్ని అన్నిటినీ కూడా అంతా కూడా మీ తల్లోకి పంపుతూ ఉంటుంది. అది ఎలాగ పంపుతుందంటే మీ స్నేహితులలో ఎవరైనా కోపోద్రేకులతో ఉన్న స్నేహితులు ఉంటే ఆ స్నేహితులు వారి ఫోన్ నుంచి మీ ఫోన్కి మెసేజ్లు పంపినప్పుడు ఆ మెసేజ్లన్నీ మీరు చూస్తూ ఉంటారు. అలాగే కోపోద్రేకులైన లూసిఫర్ మీ అందరి శరీరాల మీద కూడా అధికారాన్ని కలిగి ఉండి మిమ్మల్ని ఎవరైతే దూషిస్తూ ఉంటారో మీ కుటుంబ సభ్యులు కానీ, మీ ఇరుగు పొరుగు వారు కానీ, మీ స్నేహితులు కానీ, ఎవరైనా కానీ మిమ్మల్ని అవమానకరంగా మాట్లాడినప్పుడు, మిమ్మల్ని నిందించినప్పుడు, హేళన చేసినప్పుడు మీ శరీరాల మీద అధికారాన్ని కలిగి ఉండాలి లూసిఫర్ కోపోద్రేకాలకు గురయ్యి దాని కోప జ్ఞానాన్ని మీ తల్లోకి పంపుతూ ఉంటుంది. దాని ఈశ్వర దోషాలకు సంబంధించిన జ్ఞానాన్ని మీ తల్లోకి పంపుతూ ఉంటుంది. వాటినే మీరు మీ తల్లో వింటూ ఉంటారు అని నేను మీకు చెప్తున్నాను. ఇంకా ఏం చేసిద్దంటే మీరు మీ కుటుంబ సభ్యులైన వాళ్ళు మీకు వ్యతిరేకంగా, మీకు ఇష్టం లేకుండా మీ మీద కోపపడ్డప్పుడు, ఈర్ష్య దోషాలు పెంచుకున్నప్పుడు, అవమానకరంగా మాట్లాడినప్పుడు మీ శరీరంలో వారి మీద ఫీలింగ్స్ కలుగుతూ ఉంటాయి. ఈర్ష్య దోషాలతో కొన్ని ఫీలింగ్స్ కలుగుతూ ఉంటాయి. కొన్నిసార్లు కొట్టాలనే ఫీలింగ్స్ బలంగా కలుగుతూ ఉంటాయి. అవన్నీ మీ అంటే మీ కూడా కాదు. ఎందుకంటే మిమ్మల్ని మీరు దూషించినప్పుడు మీ ఇరుగు పొరుగు వారు కానీ, మీ కుటుంబ సభ్యులలో ఎవరైనా కానీ మిమ్మల్ని దూషించినప్పుడు, అవమానించినప్పుడు, హేళన చేసినప్పుడు మీ శరీరము తనకై తాను ఎలాంటి కోపోద్రేకాలకు సంబంధించిన ఫీలింగ్స్ కలిగి ఉండదు. వాళ్ళ మీద ఈర్ష్య దోషాలతో కూడిన ఫీలింగ్స్ కలిగి ఉండదు. ఎలాంటి నెగిటివ్ ఫీలింగ్స్ కలిగి ఉండదు. ఎలాంటి వారిని కొట్టాలని కోరుకోదు అని నేను మీకు చెప్తున్నాను. మరి మీరు వాటన్నిటినీ కోరుకుంటున్నారా అంటే, అవన్నిటినీ ఫీల్ అవుతున్నారా అంటే మీరు కూడా ఫీల్ కారు. మీరు ఫీల్ కాకుండా మీ శరీరంలో కోపోద్రేకాలకు సంబంధించిన ఫీలింగ్స్ కలుగుతున్నాయంటే అవన్నీ కూడా మీ శరీరాల మీద అధికారాన్ని కలిగి ఉండ లూసిఫర్వే అని నేను మీకు చెప్తున్నాను. అలా ఎందుకు లూసిఫర్ మీ శరీరంలోకి దాని కోపోద్రేకాల ఫీలింగ్స్ పంపిద్దంటే, ఈశ్వర దోషాలతో కూడిన ఫీలింగ్స్ని బలంగా పంపుతుందంటే అది ఎప్పుడు కూడా నెగిటివ్తోనే ఉంటుంది. కోపోద్రేకాలతోనే, హెచ్చించుకున్న తనంతోనే, ఈర్ష్య దోషాలతోనే జీవిస్తూ ఉంటుంది. దాని ఫీలింగ్స్ని మీ శరీరంలోకి పంపుతూ ఉంటుంది అని నేను మీకు చెప్తున్నాను. అవన్నీ కూడా మీవి కాదు. కనుక మరి ఈ లూసిఫర్ ప్రభావానికి గురయ్యి కొంతమంది మనుషులైన వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ కుటుంబ సభ్యులతో కానీ, వారి ఇరుగు పొరుగు వారితో కానీ చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినప్పుడు, గొడవలు వచ్చినప్పుడు ఏం జరిగిందంటే లూసిఫర్ వాటన్నిటినీ కూడా తమయుగా అనుకొని ఆ మనుషుల తలలోకి దాని జ్ఞానాన్ని పంపుతూ ఉంటుంది. కుపోద్రాలతో కూడిన జ్ఞానాన్ని పంపుతూ ఉంటుంది. ఇంకా వారి శరీరంలోకి బలమైన ఫీలింగ్స్ పంపుతూ ఉంటుంది, కుపోద్రాలతో కూడిన ఫీలింగ్స్ని. అందుకే అవన్నీ కూడా కొంతమంది మనుషులైన వాళ్ళు తమవిగా అనుకొని వారి ఎదుటి వారి మీదకి దాడి చేయటం చేస్తూ ఉంటారు, వారిని చంపుతూ ఉంటారు. అలాగా వారు ఏమనుకుంటారంటే ఆ కోపోద్రేకాలన్నీ కూడా మావే అని అనుకుంటారు. వారి ఆలోచనలన్నీ కూడా వారిని చంపాలి, వారిని కొట్టాలి అనే ఆలోచనలు కూడా తమవిగా అనుకొని వారి మీద దాడి చేస్తూ వారిని కొడుతూ చంపుతూ ఉంటారు. అలా చంపడానికి మూల కారణము వారి మెదడు ఆలోచించే ఆలోచనలు కాదు, వారి శరీరంలో కలిగే కోరికలు కానే కాదు అని నేను మీకు చెప్తూ ఉన్నాను. జైలులో ఉండే వాళ్ళందరూ కూడా తప్పు చేయటానికి మూల కారణము, మెయిన్ కారణము హత్య చేసేవాళ్ళు, కోపోద్రేకాలు దాడులు చేసేవాళ్ళు, వారిలో వాళ్ళ మెదడు ఆలోచించే ఆలోచన అంటే కానే కాదు.
వారి శరీరంలో కలిగే కోపద్రేకాలకు సంబంధించిన ఫీలింగ్స్ అంటే అవి కూడా వారి సొంతవి కానే కాదు. మరి ఎవరివి ఆ ఆలోచనలు అన్నీ ఎవరివి? ఆ ఫీలింగ్స్, నెగిటివ్ ఫీలింగ్స్ అన్నీ ఎవరివి అంటే వాళ్ళ శరీరాల మీద అధికారాన్ని కలిగి ఉండ లూసిఫర్, లోకాధికారి అయిన లూసిఫర్ వారిని దూషించే దూషణలన్నిటినీ కూడా తమవిగా అనుకొని ఆ మనుషుల మీద దాడి చేస్తూ ఉంటుంది, ఆ మనుషులను చంపుతూ ఉంటుంది. ఆ ఫీలింగ్స్ని, వాటి ఆలోచనలన్నిటినీ ఆ మనుషులకు పంపేసి ఆ మనుషుల ద్వారానే ఎదుటివారి మనుషులను, సాటి మనుషులను చంపుతూ ఉంటుంది, దాడి చేస్తూ ఉంటుంది. అలాగ జైలులో ఉన్న వారందరిలో శరీరాలను వాడుకుంది లూసిఫర్. ఆ సంగతి ఆ ఆ జైలులో ఉండే వారికి తెలియకపోవడం వలన వాటన్నిటిని కూడా తమయోగా అనుకొని మేము క్షణకాల ఆవేశంలో చేశాము, మాకే తెలియదు మేమేం చేసామని ఫీల్ అవుతూ ఉంటారు తర్వాత. కానీ క్షణాల పాటున లూసిఫర్ వాళ్ళ శరీరం ద్వారానే వారి మీదకు దాడి చేస్తూ ఉంటుంది. అంత అధికారం కలిగి ఉంది లూసిఫర్ అని నేను మీకు చెప్తున్నాను. ఇకనైనా మీకు చెప్తున్నాను, ఎవరైతే మాకు కోపోద్రేకాలు ఎక్కువగా ఉన్నాయి, మాకు చీటికి మాటికి కోపం వస్తుంది, మాకు పగలు ప్రతీకారాలు పెరుగుతున్నాయి, ఈర్ష్య ద్వేషాలు పెరుగుతున్నాయి, కుళ్ళు కుతంత్రాలు పెరుగుతున్నాయి అని అనుకుంటూ ఉంటారు, అలాంటి వారితో ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. అవన్నీ కూడా మీ మెదడు ఆలోచించదు వాటి గురించి, ఇంకా మీ శరీరం కూడా వాటి గురించి ఫీల్ కాదు. మరి అవన్నీ కూడా మీ అందరి శరీరాల మీద అధికారం కలిగి మీ లోకాధికారి అయిన సాతానువే అని నేను మీకు చెబుతూ ఉన్నాను. దాని కోపానికి సంబంధించిన ఆలోచనలు, హెచ్చించుకునే ఆలోచనలు, పగలు ప్రతీకారాలకు సంబంధించిన ఆలోచనలు, ఈర్ష్య దోషాల గురించి వచ్చే ఆలోచనలన్నీ కూడా లూసిఫర్ నుంచి వచ్చినవే. వాటి అనుసారంగా మీరు జీవించమాకండి, వాటిని ఎప్పటికప్పుడు చంపుతూ ఉండండి అని నేను మీకు చెప్తున్నాను. ఆ కోపము, ఆ దోషం, లూసిఫర్ యొక్క కోపము, దోషం, ఈర్ష్య దోషాలు, హెచ్చించుకునే తత్వం, మిగతా నెగిటివ్ అన్నిటినీ కూడా అవి దానివే అని నేను మీకు చెప్తున్నాను. అవన్నీ కూడా మీవి కానే కాదు. దేవుడు మీ శరీరాలకు ముందుగా నెగిటివ్ గురించి ఆలోచించే జ్ఞానాన్ని ఇవ్వలేదు, కోపోద్రేకాల గురించి ఆలోచించే జ్ఞానాన్ని ఇవ్వలేదు. మంచి మెదడునే ఇచ్చాడు, మీరు సన్మార్గంలో జీవించడానికి ఉపయోగపడే మెదడునే ఇచ్చాడు అని నేను మీకు చెప్తున్నాను. మీ శరీరానికి నెగిటివ్ ఫీలింగ్స్ని ఇవ్వలేదు అని నేను మీకు చెప్తున్నాను. కనుక ఇక నుంచి అయినా మీరు మీ తలలో వేనే కోపానికి సంబంధించిన ఆలోచనలు, ఈర్ష్య దోషాలకు సంబంధించిన ఆలోచనలు, పగలు ప్రతీకారాల గురించి వచ్చే ఆలోచనలు అన్నీ మీ తలలో వింటున్నారు అంటే అవన్నీ కూడా లూసిఫర్వే అని మీరు గుర్తించండి. వాటి అనుసారంగా మీరు జీవించమాకండి. అది ఆలోచించే ఆలోచన అనుసారంగా మీ శరీరం మీదకి దాని ఫీలింగ్స్ని బలంగా పంపుతూ ఉంటుంది. ఆ ఫీలింగ్స్ అన్నీ కూడా మీ శరీరానికి కాదు. కనుక వాటి అనుసారంగా మీరు మీ ఎదుటివారి మీదకి దాడి చేయమాకండి, వారిని చంపమాకండి అని నేను మీకు చెప్తున్నాను. ఇవన్నీ నేను ఎందుకు మీకు చెప్తున్నానంటే వీటన్నిటి గురించి మీకు తెలియకపోవడం వలన మిమ్మల్ని సృష్టించిన మీ సృష్టికర్త అయిన దేవుడు మీరు తెలుసుకోలేకపోతున్నారు. మీ శరీరం గురించి మీరు తెలుసుకోలేకపోతున్నారు. దేవుడు మీకు ఇచ్చిన మేలుకరమైన శరీరాన్ని ఇచ్చిన సంగతిని మీరు తెలుసుకోలేకపోతున్నారు. మీరు మీ తలలో వింటున్న ఆ కోపోద్రేకాలకు, నెగిటివ్ ఆలోచనలు, నెగిటివ్ థాట్స్ అన్నీ ఎవరో మీరు తెలుసుకోలేకపోతున్నారు. మీ శరీరంలో కలుగుతున్న నెగిటివ్ ఫీలింగ్స్ అన్నీ, కోపానికి సంబంధించిన ఫీలింగ్స్, పగలు ప్రతీకారాలకు సంబంధించిన ఫీలింగ్స్ అన్నీ కూడా మీరు తెలుసుకోలేకపోతున్నారు. లూసిఫర్ అని మీరు తెలుసుకోలేకపోతున్నారు అని దేవుడు చూసి మీరు దాని ప్రభావానికి గురి కాకూడదు అని దేవుడు చూసి మిమ్మల్ని ప్రేమించి ఇవన్నీ కూడా లూసిఫర్ అని నాకు బయలుపరిచిన సంగతులనే నేను మీకు చెబుతూ ఉన్నాను. దేవుని జనులైన వార్లరా, కనుక అవన్నీ కూడా లూసిఫర్వే అని గుర్తించి వాటి అనుసారంగా మీరు జీవించమాకండి. వాటి అన్నిటినీ ఎప్పటికప్పుడు చంపుతూ ఉండండి అని నేను మీకు చెప్తున్నాను. లూసిఫర్ దాన్ని ఆలోచించే నెగిటివ్ ఆలోచనలన్నింటినీ కూడా, కోపోద్రేకాలకు సంబంధించిన ఆలోచనలన్నీ కూడా మీ తల పంపినప్పుడు వాటిని చంపుతూ ఉండండి. వాటికి అనుసారంగా క్రియలు చేయకుండా ఉంటే అవి చనిపోతాయి. మీ శరీరంలో లూసిఫర్ పంపే ఫీలింగ్స్ అనుసారంగా మీరు జీవించకుండా ఉంటే ఆ ఫీలింగ్స్ అన్నీ కూడా మీ శరీరంలోనే చనిపోతాయి అని నేను మీకు చెప్తున్నాను. దాని ప్రభావానికి గురికామాకండి అని నేను మీకు చెప్తున్నాను. దేవుడు ఇవన్నీ నాకు ఎందుకు చెప్పాడంటే కేవలము మీ మీద ప్రేమతోనే, మిమ్మల్ని తన అరిచేతులలో సృష్టించుకున్నాడు కనుక, తన కోసం సృష్టించుకున్నాడు కనుక మీ మీద ప్రేమతోనే మీరందరూ కూడా వాటిని తెలుసుకోలేకపోతున్నారు. లూసిఫరే మీ శరీరాలు పంపే దాని కోపోద్రేకాలకు సంబంధించిన జ్ఞానాన్ని మీరు తెలుసుకోలేకపోతున్నారని నాకు తెలియపరిచాడు, మీకు తెలియపరచమని. దాని ఫీలింగ్స్ని, దాని నెగిటివ్ ఫీలింగ్స్ అన్నింటినీ కూడా మీరు తెలుసుకోలేకపోతున్నారు అని మీకు తెలియపరచడానికి నాకు చెప్పిన సంగతులనే నేను మీకు చెప్తూ ఉన్నాను. అవును, దేవుని జనులైన వాళ్ళరా, ఇస్కరియోతు యూదా అని లూసిఫర్ అయిన సాతాను వాడుకొని క్రీస్తుని పట్టించింది. అంత అధికారం ఉంది లోకాధికారి అయిన సాతాను అయిన లూసిఫర్కి. అవును,
అది ఎప్పుడు కూడా నెగిటివ్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అందుకే ఇస్కరియోతు యూదా శరీరాన్ని వాడుకొని లూసిఫర్ లోకరక్షకుడైన మన రక్షకుడైన క్రీస్తునే పట్టించింది అని నేను మీకు చెప్తున్నాను. కనుక అలాగ మీ అందరి శరీరాల మీద లూసిఫర్, లోకాధికారి అయిన లూసిఫర్ మీ అందరి శరీరాల మీద అధికారం కలిగి ఉండి దాని నెగిటివ్ జ్ఞానాన్ని మీ తల్లోకి పంపుతూ ఉంటుంది. దానికి ఉపద్రవాలకు సంబంధించిన జ్ఞానాన్ని మీ తల్లోకి పంపుతూ ఉంటుంది. దానికి ఉపద్రవాలకు సంబంధించిన ఫీలింగ్స్ని మీ శరీరంలో పంపుతూ ఉంటుంది. వాటి అనుసారంగా మీరు జీవించమాకండి. అవన్నీ కూడా మీకు కాదు అని నేను మీకు చెప్తూ ఉన్నాను. ఇవన్నీ దేవుడు నాకు చెప్పిన సంగతులనే నేను మీకు చెప్తున్నాను. దేవుడు నాకు ఎందుకు చెప్పాడంటే మీ మీద ప్రేమతోనే. మీరు దాని ప్రభావానికి గురి కాకూడదని దేవుడు కోరుకొని మీకు తెలియపరిచి వాటిని చంపాలని దేవుడు నాకు చెప్పిన సంగతులని నేను మీకు చెప్తున్నాను. దేవుడు అలా ఎందుకు చెప్పాడంటే మిమ్మల్ని తనకు ప్రియమైన నరులుగా సృష్టించుకున్నాడు కనుక మిమ్మల్ని రక్షించుకోవాలని, మీరు దాని ప్రభావానికి గురి కాకుండా ఉండాలని నాకు చెప్పాడు. మరి లూసిఫర్ అయిన లోకాధికారి అయిన సాతాను మీ అందరి శరీరాల మీద ఎందుకు అధికారాన్ని కలిగి ఉంది అంటే అది మీరు చేసిన పాపానికే అంటే కానే కాదు. మరి ఎవరు చేసిన పాపానికే అంటే మీ ఆది తల్లిదండ్రులైన ఆదామవులైన వాళ్ళు లూసిఫర్ మాటలు నమ్మి పాపం చేశారో వాళ్ళ శరీరం కోసం పాపం చేసినందుకు వారి సంతానమైన లోకమానవాళి అందరి శరీరాల మీదకి లూసిఫర్ అయిన సాతానికి అధికారాన్ని ఇచ్చాడు దేవుడు. అందుకే అది నెగిటివ్ జ్ఞానాన్ని, కోపద్రాలకు సంబంధించిన జ్ఞానాన్ని, ఈర్ష్య దోషాలతో కూడిన జ్ఞానాన్ని, ఇలాంటి నెగిటివ్ జ్ఞానాన్ని మొత్తాన్ని మీ తల్లకు పంపుతూ మిమ్మల్ని జమ చేస్తూ ఉంటుంది. ఎప్పటి నుంచి అంటే కయూరు నుంచి, ఆదామవుల నుంచి ఇప్పటి వరకు వచ్చిన ప్రతి మానవుని శరీరం మీద అధికారం కలిగి ఉండి కోపద్రాలకు సంబంధించిన జ్ఞానాన్ని పంపుతూ ఉంటుంది. దాని ఫీలింగ్స్ అన్నిటిని కూడా పంపుతూ ఉంటుంది అని నేను మీకు చెప్తూ ఉన్నాను. అలాగే కయూరు శరీరాలను కూడా వాడుకొని లూసిఫర్ కయూను శరీరం మీద అధికారాన్ని కలిగి ఉండి ఆబేలును చంపింది. దాని జ్ఞానాన్ని, దాని ఫీలింగ్స్ని అన్నిటిని కూడా కయూనులోకి పంపి కయూను దాని ప్రభావానికి గురయ్యి ఆబేలును చంపాడు. అక్కడ చంపింది లూసిఫరే. దాని కయూను శరీరాన్ని వాడుకుంటూ ఆబేలును చంపింది. అక్కడ చంపింది కయూను కానే కాదు. కానీ నిజానికి కయూను చంపడానికి వెనుకున్న బలమైన కారణము సాతానే, లూసిఫర్ అని నేను మీకు చెప్తున్నాను. మరి సాతాను లూసిఫర్ చంపినా కూడా కయూను చంపినట్టుగా దేవుని ముందు ఎందుకు కనబడింది అంటే దేవుడి శరీరాన్ని కయూనికి ఇచ్చాడు. అందుకే సాతాను ప్రభావం గురయ్యి లూసిఫర్ ప్రభావం గురయ్యి కయూను చంపినా కూడా అది కయూను పాపంగానే దేవుని ముందు కనబడుతుంది. అలాగే ఈ లోకంలో జీవించడానికి దేవుడు మీకు మాత్రమే శరీరాన్ని ఇచ్చాడు కనుక మీ శరీరాల మీద అధికారం కలిగి ఉండాలి. లూసిఫర్కి ఇవ్వలేదు కనుక లూసిఫర్ ప్రభావానికి గురయ్యి మీరు జీవిస్తే అవన్నీ కూడా మీ జీవితంగానే దేవుని ముందు కనబడుతుంది అని నేను మీకు చెప్తున్నాను. ఆనాడు కయూనుకు తెలియదు. ఎందుకంటే మొదటి సంతానము కయూను, ఆబేలు కయూను. వారికి తెలియదు కోపోద్రేకాలు అంటే ఏమిటో తెలియదు, ఈర్ష్య దోషాలు అంటే తెలియదు, చంపడం అంటే ఏమిటో తెలియదు. మరి ఆ జ్ఞానం మొత్తం కూడా లూసిఫర్దే అని నేను మీకు చెప్తున్నాను. అలాగా మీరు కయూనును వాడుకున్న లూసిఫర్ మీ అందరి శరీరాలను కూడా వాడుకుంటూ బయటకు జీవించాలని కోరుకుంటూ ఉంటుంది. కనుక దాని ప్రభావాన్ని గురికామాకండి, దాని జ్ఞానాన్ని చంపండి అని నేను మీకు చెప్తున్నాను. మీ శ్రేయోభిలాషిగా, మీ కింద మీ పనివాడిగా. ఇదంతా దేవుడు మీ మీద ప్రేమతోనే నాకు చెప్పిన సంగతులనే నేను మీకు చెప్తూ ఉన్నాను. మీరు దానికి భయపడమాకండి, లూసిఫర్కి భయపడమాకండి. లూసిఫర్ మీ అందరి శరీరాల మీద అధికారాన్ని కలిగి ఉండటము మీ పాపం కానే కాదు, మీరు చేసిన పాపానికి మాత్రం కానే కాదు, మీ ఆది తల్లిదండ్రులైన ఆదామవులు చేసిన పాపానికే అది అధికారాన్ని కలిగి ఉండి దాని నెగిటివ్ సంబంధించిన జ్ఞానాన్ని, ఫీలింగ్స్ అన్నిటినీ మీ శరీరంలో పంపుతుంది. అది వారి తల్లిదండ్రులు చేసిన పాపం పిల్లల మీదకి వస్తుంది. అలాగే మీ ఆది తల్లిదండ్రులు చేసిన పాపానికి మీ అందరి శరీరాల మీదకి లోకాధికారి అయిన లూసిఫర్కి అధికారాన్ని ఇచ్చాడు దేవుడు. అదే నిజం. కానీ అది పిరికిది, మానసిక రోగి, భయస్తురాలు. ఎందుకంటే దాని నెగిటివ్ జ్ఞానాన్ని, దాని నెగిటివ్ ఫీలింగ్స్ని అన్నిటినీ కూడా మీ శరీరంలో పంపినప్పుడు మీరెక్కడ దానిని కనిపెడతారో వాటన్నిటిని కనిపెడతారో అని అది నిరంతరం భయపడుతూ ఉంటుంది, పిరికితనంతో ఉంటుంది, భయంతో ఉంటుంది, మానసిక రోగంతో ఉంటుంది. కనుక అలాంటి మానసిక రోగికి, అలాంటి పిరికిదానికి, అలాంటి భయస్తురాలకి మీరు భయపడమాకండి. మీరు ధైర్యంగా ఉండండి. అది మీ శరీరంలో పంపే కోపద్రాలకు సంబంధించిన జ్ఞానాన్ని మొత్తాన్ని చంపివేయండి. అది మీ శరీరంలో పంపే నెగిటివ్ ఫీలింగ్స్ అన్నిటిని కూడా చంపివేయండి. ఎప్పటికప్పుడు మీరు సన్మార్గంలో జీవించండి అని
కలిగి జీవించండి అని నేను మీకు చెప్తున్నాను. మీ శ్రేయోభిలాషిగా, మీ కింద మీ పనివాడిగా. దేవుడు మిమ్మలను, మీ కుటుంబ సభ్యులను ఆశీర్వదించాలని నిండు మనసుతో కోరుకుంటూ ఉన్నాను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని జనులైన వాళ్ళరా, నా వీడియోలన్నిటినీ కూడా షేర్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి సోషల్ మీడియాలో షేర్ చేయండి. మీరు ఆర్థికంగా నాకు సాయం చేస్తే నేను మరికొన్ని వీడియోలను తీయగలుగుతాను. నాకు సపోర్ట్ చేస్తే మీరు అన్ని విధాలుగా నేను లోకాధికారి అయిన సాతాను ప్రభావాన్ని లోకం మీద లేకుండా కొంత తగ్గిస్తాను అని నేను మీకు చెప్తూ ఉన్నాను. ఎందుకంటే సృష్టికర్త అయిన దేవుడు నన్ను మీ కింద మీ పనివాడిగా ఎంచుకున్నాడు కనుక నేను మీ కింద మీ పనివాడిగా అడుగుతున్నాను. మీరు నాకు అనేక విధాలుగా సపోర్ట్ చేస్తే నేను ఒక్కడనే లూసిఫర్ ప్రభావాన్ని తగ్గించలేను, కానీ మీ అందరి సపోర్ట్ ద్వారానే నేను లూసిఫర్ ప్రభావాన్ని లోకం మీద, లోకజనులైన వారందరి మీద తగ్గించగలుగుతాను. కనుక మీరు ఆర్థికంగా కానీ మరే విధంగా కానీ నాకు సపోర్ట్ చేయమని మిమ్మల్ని రిక్వెస్ట్ కోరుతూ ఉన్నాను. మీ కింద మీ పనివాడిగా. దేవుడు మిమ్మలను, మీ కుటుంబ సభ్యులను ఆశీర్వదించాలని నిండు మనసుతో కోరుకుంటూ ఉన్నాను. ఆమేన్, ఆమేన్, ఆమేన్.